నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు కలర్స్ ఆఫ్ ఎడిషన్ 3 ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ ఎగ్జిబిషన్ 18 నుంచి 21 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు కార్యనిర్వాహకులు అమీర్జాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎంఈఓ పవన్, శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. చిత్ర కళాకారులు అన్నపూర్ణమ్మ, సుందర్ బాబు, శ్రీనాథ్, సతీష్, లక్ష్మి, సినిమా అసోసియేషన్ అధ్యక్షులు శివలంకి జనార్దన్, డిఓపి బన్నీ, దోర్నాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కలర్స్ ఆఫ్ నెల్లూరు ఎగ్జిబిషను ఆర్టిస్టులు అందరూ కలిసి ఒక చిత్రకళను ప్రోత్సహించాలని ఈరోజు టౌన్ హాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. అందరు కలిసి ఉండటం అనేది ప్రతి సంఘానికి కూడా ఒక ఆదర్శం. ఎందుకంటే మనస్పర్ధలు చాలా ఉంటాయి, కానీ మన ఓమర విలాస్ అంజనేయ అన్నపూర్ణమ్మ గారి సహకారంతో ఆర్టిస్ట్ అందరూ వేదిక మీదకి వచ్చి అందరూ ప్రతి ఒక్కరు కూడా అమీర్జాన్ గారు, సుందర్ గారు, లక్ష్మి గారు, సునీత గారు, అలాగే బాలకృష్ణ గారు, శేషయ్య గారు వీరందరూ కలిసి ఒక వేదిక రావటం అనేది చాలా సంతోషం. ప్రతి దాంట్లో కూడా ఒక మెసేజ్, ఒక తల్లి, అలాగే ఒక ప్రకృతి, అలాగే ఒక విలేజీ, అంటే ప్రతి దాంట్లో కూడా ఒక మెసేజ్. కృష్ణుడు తన అవతారంలో తను ఏ విధంగా మెసేజ్ ఇచ్చేది, ప్రతి దాంట్లో కూడా ఒక మెసేజ్ రూపం ఇచ్చారు. ఢిల్లీ వరకు కూడా ఒక మెసేజ్ రూపం. ఆనాటి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉంటారు. అంటే రామారావు గారు తాను నటించున్న నటనలో కానీ, క్రమశిక్షణ కానీ, రాజకీయాలు కానీ తను ఒక మెసేజ్ ఇచ్చినాడు. వారికి భారతరత్న ఇచ్చారా? వారికి భారతరత్న దానికి తప్పకుండా గర్వించిన కళాకారుడు. తనకి ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండి పేదల గురించి ఆలోచించే మనిషి కాబట్టి అటువంటి వ్యక్తికి ఇప్పటిదాకా భారతరత్న ఇవ్వకపోవడం చాలా మనకే అవమానం, తెలుగు వారికి అవమానం. కాబట్టి తప్పకుండా ప్రధానమంత్రి మోడీ గారు రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము మెసేజ్ ఇస్తున్నాము. అలాగే దీంట్లో వేసిన ప్రతి ఆర్ట్ కూడా వాళ్ళు అభినందిస్తూ చక్కగా వేశారు. కాబట్టి నెల్లూరు ప్రజలు తప్పకుండా వచ్చి చూసి వాళ్ళు అభినందించాలని కోరుకుంటూ వాటిలో ఇష్టమైనవి కూడా వాళ్ళు మీరు కొనుక్కోవచ్చు. తప్పకుండా మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటూ తప్పకుండా ఆర్టిస్ట్ అందరూ కూడా మరొకసారి అభినందిస్తూ దీంట్లో మా ప్రియమిత్రులు పవన్ కుమార్ గారు వారు ఎప్పుడు కచ్చిరుకూరు చిన్న ఏరియాలో మొత్తం రాజకీయంగా ఒకే కష్టం వచ్చి రాజకీయ మనిషి ఈరోజు దానికి గెస్ట్గా వచ్చారు. అలాగే అందా శ్రీనివాస్ గారు ఎస్ఆర్ స్కూలు వారు కూడా ఇప్పుడు కూడా మాతో పనిచేస్తారు. అలాగే ఎంఈఓ నర్సయ్య గారు ఒక పెద్దగా అన్ని స్కూళ్ళు కాపాడుతున్నారు. అలాగే బాలకృష్ణ గారు, అలాగే మిగతా ప్రతి ఒక్కరు కూడా, అలాగే మన హరిబాబు గారు ఏ ప్రోగ్రాం జరిగినా కూడా తన దగ్గర పర్యవేక్షించుకుంటూ, ముఖ్యంగా అతను తెలుగుదేశం అభిమాని. అతను జీవించి మొదటి నుంచి కూడా తెలుగుదేశంలో ఉన్నాడు, కానీ ఈనాటికి కూడా అందరిలాగా ఇంకో పార్టీ పాట కాదు. అందుకే నాకు అతను చూసి ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు. ఆ రాముని నమ్ముకున్న ఆంజనేయ స్వామి మహాభక్తుడయ్యే దేవుడు అయ్యాడు. అలాగే తెలుగుదేశాన్ని నమ్ముకొని ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాడు. అలాగే మిగతా వారికి సినిమా అసోసియేషన్ జనార్దన్ గారు, మిగతా బన్నీ గారు వీరందరూ కూడా వచ్చినందుకు వాళ్ళని అభినందిస్తుంటూ
భవిష్యత్తులో అందరూ కూడా ఇలాగే కలిసి ఉండి రావాలని చెప్పేసి మన సంస్థను కాపాడాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈ టౌన్ హాల్లో ఈరోజు నిర్వహించినటువంటి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్కి మమ్మల్ని అందరినీ పిలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఇలాగా ఎగ్జిబిషన్ నెల్లూరు నిర్వహిస్తున్నామని మాకు కూడా తెలియదు. మేము ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో చూసేవాళ్ళని. ఆ సంస్కృతి మన నెల్లూరు కూడా చేసుకుంటే వాళ్ళందరూ చాలా ఆనందం తెలియజేసుకుంటున్నాం. కలర్స్ ఆఫ్ నెల్లూరు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఒక ఎగ్జిబిషన్ అనేది ప్లాన్ చేస్తాము. కరోనా వల్ల ఇంకా ఏదో ఒక ఆటంకాల వల్ల ఎవ్రీ ఇయర్ చేయలేకపోయాము. బట్ ఆఫ్టర్ 3 years మళ్ళీ 3rd time ఇది మేము ఎగ్జిబిషన్ చేయడము స్టార్ట్ చేసింది. 4-5 ఆర్టిస్టులు ఈరోజు 8 మంది పార్టిసిపేషన్. ఇలాగే ఇంకా ఫ్యూచర్లో నెల్లూరులో ఉండే అందరు ఆర్టిస్టులు మాకు ఎడిషన్ 3ని ఈరోజు ప్రారంభించారు గౌరవనీయులు 25 కళా సంఘాల అధ్యక్షుడు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా పవన్ రెడ్డి గారు, రిటైర్డ్ ఎంఏ నర్సయ్య గారు, ఎస్వీఆర్ స్కూల్ అధినేత అదే శ్రీనివాసులు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ మీద ఫోకస్ చేసి కొన్ని బొమ్మలు వేయాలని 3 ఆర్టిస్టులము, నా పేరు అమిత్ జాను, నేను, సుందర్ బాబు, శేషయ్య అనేవాళ్ళము 30 బొమ్మలు వేసాము. అదేవిధంగా మా తోటి ఆర్టిస్టులు అన్నపూర్ణ గారు, సునీత గారు, అదేవిధంగా శ్రీనాథ్ గారు, లక్ష్మి గారు, వీళ్ళు కూడా మాతో పాటు జర్నీ చేస్తూ వాళ్ళ రకరకాల బొమ్మలు వేస్తున్నారు. అదే నా తమ్ముడు బాలకృష్ణ కూడా కృష్ణుడు కాన్సెప్ట్ మీద కొన్ని పెయింటింగ్స్ వేశాడు. ఇవన్నీ కూడా 4 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. 18, 19, 20, 21 నగరంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పెయింటింగ్స్ చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి. వాళ్ళకి నచ్చిన పెయింటింగ్స్ కూడా వాళ్ళు సొంతం చేసుకునే దానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళ ఆర్టిస్టులను ప్రోత్సహించాలి పెయింటింగ్స్ తీసుకొని. అదేవిధంగా అంతరించిపోతున్న ఈ ఆర్ట్ని పిల్లలకి చూపించి పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి స్కూల్ వాళ్ళు కూడా పిల్లల్ని విజిట్ చేయించి ఈ ఎగ్జిబిషన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. మాకెంతో సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులు కానివ్వండి, మా హరిబాబు గారికి, అదే సినిమా అసోసియేషన్ వారికి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.